నేను కీర్తన అనేసి నీ పేరే, నీ క్యారెక్టర్ పేరే. ఇప్పుడు కావేరి సేమ్. థర్డ్ సినిమా కూడా అదే ప్లాన్ చేస్తున్నావా? థర్డ్ సినిమా. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రిషిత. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు. మేడం చెప్పినట్టు ఇంతకుముందు ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను కీర్తన అనే మూవీ టీజర్ లాంచింగ్ అయింది. ఆ మూవీలో కూడా సేమ్ ఆ క్యారెక్టర్ అనేది సినిమా పేరు కూడా. అలాగే ఈ సినిమాలో కూడా నా నేమ్ ఏంటంటే సినిమా నేమ్ కూడా అదేను. మూడో సినిమా అయితే అలా లేదు, త్వరలో రాబోతుందండి ఆ సినిమా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏం చెప్పబోతున్నానంటే, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అది ఎవరు తప్పనుకున్నా రాంగ్ అనుకున్నా ఫస్ట్ చెప్పి నేను చెప్పాల్సింది చెప్పి తర్వాత సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పాలని నేను డిసైడ్ అయ్యానండి. ఏంటంటే మనము ఒక అమ్మాయిని, ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందంటేనే మనం స్కూల్కి పంపించిన, కాలేజీకి పంపించిన, ఆ బట్టలు వేసుకోవద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని మనం చెప్తాము. ఇది ప్రతి ఒక్క పేరెంట్ వినాల్సింది. అబ్బాయిలు పుడతారు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పమండి అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ నేర్పించాల్సింది ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తే ఇలాంటివి నిజంగా జరగవండి. ఎందుకంటే అలా ఈరోజు ఆ కోల్కతాలో జరిగిన విషయమే చెప్తాము. ఆ మౌమిత పేరు, వాళ్ళ పేరెంట్స్ ఎంత నరకం అనుభవించుంటారో. ఒక బిడ్డ చనిపోతే ఒక 25 ఏళ్ళు పెంచి తను చనిపోయినప్పుడు ఎంత బాధపడుంటారో, సేమ్ ఎవరైతే చేశారో వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు. వాళ్ళని కన్నా పేరెంట్స్ నిజంగా సిగ్గుపడాలి. వాళ్ళు ఊరేసుకొని చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి పిల్లల్ని అలా పెంచినందుకు ఫస్ట్ అబ్బాయిలకి చెప్పాలి ఏంటి, ప్రతి ఒక్క అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ముందు అబ్బాయిలకి నేర్పించాలండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అమ్మాయిలకి కాదు, అమ్మాయిలకి నేర్పించాలి సమాజంలో ఎలా ఉండాలనేది, ధైర్యాన్ని మించి ముందుకెళ్ళాలని. అలాగే అబ్బాయిలకు కూడా, ప్రతి ఒక్క అబ్బాయి కూడా నేర్పించాలి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి. మన చెల్లితోనో మన తల్లితోనో ఎలా బిహేవ్ చేస్తామో పేరెంట్స్ కూడా బయట ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలనేది నేర్పించాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నందుకు. మూవీ గురించి చెప్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇప్పించిన మూవీ డిఓపి గారికి, నాగేంద్రవన్ని, నాకు ఈ మూవీ తనేనండి ఆఫర్ ఇప్పించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ బన్నీ. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇక్కడ మేము నిలబడుకొని మాట్లాడుతున్నామంటే, మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే, ఏ సినిమా అయినా కూడా మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే ప్రొడ్యూసర్ లేదే మూవీ అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఉన్నామంటే సాబ్ క్రియేషన్స్ అలవక్ష గారికి చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ పనిని, వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా మంచిగా బాగా చేశారు. అలాగే అండ్ హీరో ఫైజల్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఇంకో 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రిజు గారు అండ్ లక్ష్మణ్ గారు, బాబు గారు, వీళ్ళంతా కూడా చాలా బాగా చేశారు. సినిమా ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలని అనుకుంటున్నామండి. చిన్న సినిమాల్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా మరికొన్ని సినిమాలతో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు చిన్న సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు ఓకే అల్లాబక్షు గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ధన్యవాదాలు.